నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే అండి. వీట్ గ్రాస్‌కి ఆల్ ద టైమ్ డిమాండ్ ఉంది అని చెప్పుకోవచ్చు. బికాస్ మనము వీట్ గ్రాస్ జ్యూస్ కావచ్చు, వీట్ గ్రాస్ పౌడర్ ఫార్మ్‌లో కావచ్చు అండ్ అలాగే ఫ్రాంచైజ్ కూడా మనమైతే ఇవ్వడం జరుగుతూ ఉంది. హ్మ్. అండ్ ఆ ఫ్రాంచైజ్‌లో చాలామంది ఎంక్వైరీస్‌లో అంటే ఇన్ డీటెయిల్‌గా మేడం ఇంకొకసారి ఏమేమి ఇస్తూ ఉన్నారు? అండ్ ఇది ఎంతవరకు చేయొచ్చు మనము? ఇది ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు? దీని ప్రకారంగా మనం చూస్తే ఎలా చేయొచ్చు? అని ఇలా రకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అవునండి. హ్మ్. సో, ఈ ఫ్రాంచైజ్ మోడల్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ బిజినెస్ పరంగా మనం ఇస్తున్నాం కాబట్టి ఏందంటే, దీని నుండి గూడా చాలామంది గూడా కొత్త వారికి రకరకాల కొత్త డౌట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినయి ఏందంటే, మనం ఇచ్చేది ఫ్రాంచైజ్ లోపల వాళ్ళకెవరికైతే యూనిట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సొంత స్థలం గానీ, సొంత ప్లాట్ గానీ, అక్కడ మనం వీట్ గ్రాస్ కల్టివేషన్ చేయడానికి మనం చాలా వీడియోల్లో ఎలాంటి వాతావరణాన్ని సెట్ చేసుకోవాలి, ఎలాంటి వాతావరణం మన గ్రాసు సరిగ్గా వస్తదనే విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏందంటే వాళ్ళు ఎంచుకున్న టౌన్ గానీ, సిటీ గానీ ఏదైనా ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణంలో పెంచాలి అనేది వాళ్ళ సొంత స్థలమై ఉండాలి ఒకటి. తర్వాత అక్కడ మనం ఇచ్చేది వీట్ గ్రాస్ ప్లాంటును ఎలా నిర్మించుకోవాలి, దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ ఏవేమి ఉన్నాయి, వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నారు అనే దాని మీద, దాని ప్రకారంగా ఒక స్మాల్ చిన్నపాటి యూనిట్ పెట్టుకోవాలనుకుంటే దాని చార్జెస్ ఎలా ఉంటాయి? లేదు దానికంటే మళ్ళీ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళలేను. ఒకేసారి నేను పెద్ద మొత్తంలో పెట్టుకుంటా అంటే దానికి సంబంధించిన బడ్జెట్. హ్మ్. దాని ప్రకారంగా మనం దాన్ని ఆలోచన చేసి, అప్పుడు వాళ్ళకు అక్కడ ఎక్విప్‌మెంట్స్ ఎంత మెటీరియల్ పడతది, ఎన్ని ట్రేస్ యూజ్ చేసుకోవాలి, ఎలా చేయాలనే దాని మీద దాని ప్రకారంగా ఎస్టిమేషన్ మన టీమ్ వెళ్ళి చూసిన తర్వాత చెప్పడం జరుగుతది. సో, మినీ ప్లాంట్ చిన్నగా పెట్టుకొని, సో, మిగతా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్ మన ఫ్యామిలీకి సంబంధించింది. సో, మంచి ఇన్‌కమ్ కావాలనే ఆలోచన ఉన్న వాళ్ళకేందంటే, ఒక 1.5 లాక్ లోపల మనకు కంప్లీట్‌గా ఒక యూనిట్ మాత్రం మనం సెట్ చేయొచ్చు. హ్మ్. ఇందులో ఏమేమి వస్తాయండి? అంటే ఆళ్ళకు మినీ ఒక చిన్న ప్లాంటేషన్ మనం చేస్తాం. అంటే దానికి ఏదైతే ఉందో వాళ్ళ రెంటెడ్ గానీ, లేదంటే సొంత స్థలమై వాళ్ళదే ఉండాలి. హ్మ్. ఒకటి. తర్వాతేందంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళవన్నీ తగు జాగ్రత్తలు చుట్టుపక్కల వాళ్ళని గానీ, ఇంకేదన్నా వాళ్ళు చూసుకునే బాధ్యత వాళ్ళకే ఉంటది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్న ప్లాంట్ 1.5 లాక్స్ లోపల పెట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు మాత్రం ఏందంటే, మనం ప్లాంట్‌కి సంబంధించిన ట్రేసు, స్టాండ్సు, తర్వాత సీడ్స్ అండ్ మిగతావి మెటీరియల్ మనం ఆ ట్రేలలో వాడే మెటీరియల్ అన్నింటిని గూడా ఇస్తూ, తర్వాత దాన్ని వాళ్ళ చేతనే మనం 1, 2 ఫస్ట్ వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆహ్, 2-3 ట్రేలు ఫర్ డే, లేదంటే 2-4 ట్రేలు ఫర్ డే అలా ఒక వీక్ డేస్ పెంచడం వాళ్ళకి ముందు చెప్పడం జరుగుతుంటది. అంటే ఒక్క ట్రేకైనా, 10 ట్రేలకైనా, 1000 ట్రేలకైనా వర్క్ అనేది ఒకే రకంగా ఉంటది. కానీ ఏందంటే అది అవగాహన రావాలి వాళ్ళకు. తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి చెప్పడం జరుగుతది. దాని తర్వాత ఆ గ్రాస్ కల్టివేషన్ అనేది వాళ్ళకు తెలిసిపోయిన తర్వాత బిజినెస్‌ని ఎలా చేయొచ్చు? ఏ చోట మనం బిజినెస్ పెట్టాలి? ఇప్పుడు కల్టివేషన్ ఒక చోట ఉంటది. దాని మార్కెటింగ్ ఒక చోట ఉంటది. ప్రతి వస్తువు ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో మనకు తయారవుతుంటది. కానీ అదంటే ఏందంటే ఇండియా మొత్తంలో ఎక్కడ కొన్నా దొరుకుతున్నాయి. రకరకాల మనకు నిత్యావసర వస్తువులు గానీ ఏదైనా. హ్మ్. అలానే ఒక చోట మనం యూనిట్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలకు గానీ, వాళ్ళున్న టౌన్‌లో గానీ పెంచుకోవడానికి, తర్వాత బిజినెస్ చేయడానికి ఎలా అనేదాన్ని అక్కడ వెరిఫికేషన్ చేసుకొని చూసిన తర్వాత అక్కడ ఏదన్నా జ్యూస్ సెంటర్‌గా గానీ, లేదనుకుంటే ఆ టౌన్‌లో కంప్లీట్ డోర్ టు డోరు గ్రాస్‌ను డెలివరీ ఇవ్వడం కానీ, లేదనుకుంటే ఇవన్నీ కాకుండా చిన్నపాటి పౌడర్‌గా మనం చేసుకొని చేయాలనుకున్నా గానీ, ఆ 3 ఆప్షన్స్ ఎలా పెంచొచ్చు, ఎలా బిజినెస్ చేయొచ్చు, దాని నుండి వచ్చే ఇన్‌కమ్ ఎలా ఉంటది, ఇవన్నిటిని గూడా ఒక 3-4 రోజులు వాళ్ళకు ఫోన్ ద్వారా గానీ, లేదంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి కలిసినా చెప్పడం జరుగుతుంటది. దాని తర్వాత మాత్రం ఏందంటే,
1,50,000 యూనిట్ పెట్టుకుంటే వాళ్ళ సొంత ఖర్చులు అన్నింటిని క్లియర్ చేసేది ఒక 3 మంత్స్ లోపల దాదాపు 1.5 lakh వాళ్ళ ఖర్చులో వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. అంటే దానికి సంబంధించిన హార్డ్ వర్క్ కూడా వాళ్ళు చేయాలి. ఒక వస్తువుని తీసుకొచ్చిన తర్వాత దానిని మనం అట్టుగా దాన్ని యూజ్ చేయకుండా ఖాళీగానే ఉంటూ నాకు ఇన్కమ్ రావట్లేదంటే రాదు. దీని వెనకాల టైమింగ్తో పాటు ఎలాంటి ఫంగస్ కానీ ఇన్ఫెక్షన్ లేకుండా స్వచ్ఛమైన మంచి గోధుమ గడ్డిని వాళ్ళు పెంచి బిజినెస్ చేస్తే తీసుకున్న వాళ్ళకి హెల్త్ అనేది వాళ్ళకి రికవర్ అవుతూనే మనకు మార్కెట్ పెరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నింటినీ ఎలా చూసుకోవాలి, ఏం చేయాలనే దాన్ని నేను ఆ బ్రాంచెస్ తీసుకునే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతూ అవన్నిటిని తెలియజెప్తూ దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే విధానం చెప్తూ కుదిరితే ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాళ్ళ సైట్కు దగ్గరలో ఉంటే మాత్రం నేను విజిట్ చేయడానికి కూడా ముందుకెళ్తానండి. తర్వాత ఏంటంటే ముందుకు వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్న ఒక్కరే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళకు కూడా ఏదైనా చిన్న పని మీద 1-2 days బయటికి వెళ్ళినా ఆ ప్లాంట్లో వాటరింగ్ చేసుకునే విధానాన్ని కూడా తెలియజెప్పాలి. ఓకే. ఒకసారి మనం డే 1 to 7 days వరకు 1 నుంచి 7 రోజుల వరకు పెంచే గ్రాస్లో ఫస్ట్ డే మొక్కను ఎలా చూసుకోవాలి, సెకండ్ డే మొక్కను ఎలా చూసుకోవాలి, అలాగే 5th డే మొక్కను ఎలా చూసుకోవాలి, లాస్ట్ కటింగ్ చేసే మొక్కను ఎలా చూసుకోవాలి. వీటిలో ఈ డిఫరెంట్ ఈ 1 to 7 days పెరిగిన మొక్కల్లో వీటికి వాటర్ వేసే విధానం కూడా అన్నిటికీ ఒకే రకంగా వేస్తే కుదరదు. కాబట్టి దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు ఇవ్వాలి, అవన్నింటిని కూడా నేను వాళ్ళు బ్రాంచెస్ తీసుకొని ప్లాంట్ యూనిట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక 3-4 మెంబర్స్కు తెలిసి ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏదైనా అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అవును. ఎక్కడో ఒక మనం స్టక్ ఎవరో అయిపోతాం. ఒకరు ఆల్టర్నేట్ పర్సన్ ఉంటే అదేనట్టు ఎందుకంటే అలా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక 3-4 మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా దీని యొక్క అవగాహన తెలియజెప్పడం జరుగుతుంటుంది అన్నట్టు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం. మనం బిజినెస్తో పాటు మనం సర్వీస్. హెల్త్ని ఇస్తూ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎవరు చేయాలనుకున్నా ఈ బిజినెస్ మీద వీళ్ళకి అవగాహన కల్పించడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు దాని టైం ప్రకారం నేను చెప్తానండి. వాళ్ళందరికీ పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.